గుడ్డులోని పచ్చసొనను పక్కన పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు వస్తాయని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. గుడ్డులోని పచ్చసొనలో ఉండేది మంచి కొలెస్ట్రాల్. ఇది గుండెకు హాని చేయదు. అంతేకాదు కొంతమంది పచ్చసొన బరువు పెంచుతుందని భావిస్తున్నారు. కానీ ఇది కూడా నిజం కాదు. పచ్చసొనలో ప్రోటీన్, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. గుడ్డులోని పచ్చసొనలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఈ, కే, బి విటమిన్లు, ఫోలేట్, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పచ్చసొనలో ఉంటాయి. ఇవి శరీరం యొక్క సాధారణ పనితీరుకు అవసరం. పచ్చసొనలో లుటిన్, జియాంగ్సిన్ అనే రెండు ముఖ్యమైన కెరటనాయిడ్లు ఉంటాయి. ఇవి కంటికి చాలా మంచివి. వయసు సంబంధిత మచ్చల క్షీణత మరియు కంటి శుక్లం వంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది కాబట్టి మెదడు అభివృద్ధికి, పనితీరుకు చాలా అవసరం. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొన ప్రోటీన్, కొవ్వుతో నిండి ఉంటుంది. కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది. బరువు నిర్వహణకు, అధికంగా తినడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. పచ్చసొనలో విటమిన్ ఏ, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఎముకలని బలపరుస్తుంది. కాల్షియంను గ్రహించడానికి, ఎముకలను బలపరచడానికి సహాయపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులోని పచ్చసొన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది పోషకాలతో నిండి ఉంది. శరీరం యొక్క సాధారణ పనితీరుకు అవసరం. అయితే గుడ్డులోని పచ్చసొనను మితంగా తీసుకోవడం మంచిది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సంప్రదించిన తర్వాత గుడ్డు తీసుకోవడం మంచిది.